విజయవాడ కేసు లాకప్ డెత్ కేసు. జై భీమ్ సినిమా చూసారా మీరు? జై భీమ్ సినిమాలో ఇదే కేసు. కాకపోతే ఏంటంటే అక్కడ ట్రైబల్స్ వ్యక్తిని తీసుకెళ్ళి పిచ్చుకొట్టుడు కొట్టి ఆయన మాయం చేసేస్తారు పోలీసులు తప్పించుకోవడానికి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు నిజంగా అతన్ని చంపేసి పోలీసులే తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చిపెట్టేసి తప్పించుకున్నాడు అని చెప్పి చెబుతున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. అది ఒకవేళ అది నిజంగా జరిగితే మాత్రం దారుణం. అతని క్రిమినల్ అయితే అతను పట్టుకొని పోవాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసులు పెట్టాలి, అతని మీద కేసు ఫైల్ చేయాలి, అతన్ని కోర్టుకి తీసుకెళ్ళాలి, బెయిల్ రాకుండా చేయాలి, క్రిమినల్స్ని ఇదంతా చేయాలి. పోలీసులు తీసుకెళ్ళి కొట్టడం, సరే కొట్టారు అనుకోండి, చనిపోయారు అనుకోండి, తల్లిదండ్రులకు అప్పగించాలి. ఓకే, పొరపాటున జరిగిందనో ఏదో చెప్పుకొని కోర్టులకు చెప్పాలి. ఇది దారుణంగా, అంటే ఒకవేళ ఇది నిజమైతే అంబటరాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే ఆ పోలీసు అతను చంపేసి అతన్ని శ్మశానంలోకి తీసుకెళ్ళి చంపేశారని చెప్తున్నాడు అంబటరాంబాబు. నిజంగా అది జరిగింది. అది జరిగితే మానవ హక్కుల ఉల్లంఘన. కాపు కులస్తులైతే ఎవరైతే దళితులైతే కాపు కులస్తులైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కదా. ఓకే, సరే అతను క్రిమినల్ అనుకోండి, అతనికి రౌడీ షీట్ అని చెప్తున్నారు వీళ్ళు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు. సరే రౌడీ షీట్ అనుకోండి, అతన్ని చంపేశారనుకోండి, ఆఫ్టర్ డెత్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. there is no difference between criminal or non-criminal. After death, a dead person will have family, right? వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు గౌరవంగా అతన్ని పూడ్చిపెట్టుకోవాలనుకుంటారు కదా, గౌరవంగా అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు కదా చనిపోయిన తర్వాత. ఓకే, అంత్యక్రియలు జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలనుకుంటారు కదా. అలాంటిది తీసుకెళ్ళి అతన్ని హత్య చేసి బూడిద చేసి శ్మశానంలో పెట్టారని వీళ్ళు చెబుతున్నారు. అఫ్కోర్స్ హెబియస్ కార్పస్ వేశారు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది మదరు. 28, 29 తారీఖు లోపు అతన్ని హాజరుపరచమన్నారు. ఒకవేళ నిజంగా అతను చంపేస్తుంటే ఎక్కడ తీసుకొచ్చి హాజరుపరుస్తారు? అతను నిజంగా అతను చనిపోయి ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు చూడాలి మనం. నిజంగా చంపేశారా? ఇది ఓన్లీ పొలిటికల్ ఆరోపణ, వైసీపీ వాళ్ళు ఊరి చంపేశారని చెప్తున్నారా, లేదంటే నిజంగానే పోలీసులు అతను చంపేసి తీసుకెళ్ళి శ్మశానంలో పడేశారా? ఇది జై భీమ్ సినిమా కంటే జై భీమ్ సినిమానే. ఇదంతా ఎందుకంటే తమిళనాడులో రీసెంట్గా పోలీస్ ఆఫీసర్ని బెన్నెట్ జయరాజ్ కేసులు ఏమైంది? ఉరిశిక్ష వేసింది వాళ్ళందరికి. పోలీసులు 5 పోలీస్ స్టేషన్లు ఉరిశిక్ష ఏమంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక తండ్రి కొడుకుని కొట్టేసి చంపేశారు పోలీస్ స్టేషన్లోనే. ఒకవేళ నిజంగా చంపేశారా అతన్ని? ఇప్పుడు వీళ్ళు ఏమండి, ఇక్కడ పేపర్లో ఏమని వస్తుంది, ఎస్ఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారు, లేదంటే రిజర్వ్లో పెట్టారు, ఇది ఎంక్వైరీ చేస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. ఒకవేళ ఆ ఎంక్వైరీలో నిజంగా అతను చనిపోయాడని తెలిస్తే మాత్రం ఇట్ విల్ బి డ్రాస్టిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. అది దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఈ విజయవాడకు సంబంధించిన కేసు మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం, మా ఏడీఎస్ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, ఇది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.